హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు నార్త్ ఛానల్స్లో రైల్వే న్యూస్ ఏముంది ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. కోర్ట్ కేసు ఏమైంది, రైల్వే బోర్డ్ చైర్మన్ ఏమేం టాపిక్స్ డిస్కషన్ చేశాడు, వీటిపైన మొత్తం వీడియో ఉంటుందమ్మా. ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ ఉండే యూట్యూబ్ ఛానల్ మంది. ఓకే, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ టాపిక్ ఆర్ఆర్బి గ్రూప్ డి, సెకండ్ ఐటే వర్సెస్ 10th, ఐటే కానీ 10th కానీ. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ ఇన్ టెక్నీషియన్ పోస్ట్. నెక్స్ట్ నార్మలైజేషన్ ఫార్ములా, ఏజ్ రిలాక్సేషన్ ఇన్ ఆర్ఆర్బి, వెయిటింగ్ లిస్ట్ ఇన్ ఆర్ఆర్బి. నెక్స్ట్ యాన్యువల్ క్యాలెండర్ స్ట్రిక్ట్లీ ఫాలో. ఈ టాపిక్స్ గురించి మన రైల్వే బోర్డ్ చైర్మన్ రీసెంట్గా మాట్లాడాడనమాట. వీటి గురించి ఏం చేయాలా ఫర్దర్ స్టెప్ అనేది ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఇది నేనేం క్రియేట్ చేసి చెప్పింది కదా, ఒక నార్త్ ఛానల్ చూసి నేను చెప్తున్నాను. మనకి తెలుగు వాళ్ళకి అంతే, నేనే కొత్త క్రియేట్ చేసింది ఏం లేదు. ఒకసారి నీట్గా వినండి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్ట్ కేసు చూడండి. కోర్ట్ కేసు వచ్చి 10th అనే ఉండాలా, ఐటే ఉండాలా అనే డిస్కషన్ అయితే ఒక అఫిడవిట్ దాఖలైంది, వాటిపైన నడుస్తుంది అనమాట. లాస్ట్ టైం వచ్చి ఢిల్లీ హైకోర్టులో నడుస్తుంది ఈ కేసు. నెక్స్ట్ 26th జూలై వాయిదా వేశారు. అప్పుడు చెప్తారు. ఆ వాయిదా గురించి ఒకసారి నీట్గా ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా ఒకసారి నీట్గా. సో చూడండి. మిస్టర్ సిన్హా లెర్నడ్ కౌన్సిల్ for the respondent submits that no recruitment would take place till the next date of hearing. అంటే ఈ 26th జూలై వరకు డేట్ అనేది మెన్షన్ చేశారనమాట. అప్పటి వరకు ఏ రిక్రూట్మెంట్ జరగకూడదు, ఫర్దర్ ప్రాసెస్ ముందుకు పోకూడదు అనేది గ్రూప్ డి యొక్క న్యూస్ అనమాట. పాయింట్ అర్థమైనట్టుంది నేను చెప్పేది. సో ఈ గ్రూప్ డి హైకోర్టు గురించి, హైకోర్టులో కోర్టు కేసు నడుస్తుంది కదా, కేసు గురించి ఈ 26th జూలై నెక్స్ట్ వాయిదా ఉందన్నమాట మాట్లాడేది. అక్కడ అంతవరకు ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకు పోకూడదు అనే పాయింట్ అనేది అక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అన్నప్పుడు గ్రూప్ డి పడినప్పుడు ఏమైంది, ఫస్ట్ ఐటీ అని చెప్పేశారు. లాస్ట్ మనకి 2019లో ఏమో గ్రూప్ డి పడింది. తర్వాత కొన్ని 1 year తర్వాత 2 years తర్వాత ఏం చేశారంటే ఐటీ ఉంటుంది క్వాలిఫికేషన్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. తర్వాత కొద్ది రోజులు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఐటీనే ఉండే యాక్చువల్గా. తర్వాత అది 1 or 2 daysలోనే అప్పుడే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. వెంటనే 10th మార్చేసి 10th కూడా అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐఐటీ స్టూడెంట్స్ చేసిన వాళ్ళంతా నష్టపోతున్నారు కదా, 10th మొత్తం కాంపిటీషన్ అవుతుందని ఇక్కడ అఫిడవిట్ అనేది చేశారంట, కేసు వేశారనమాట. దానిపైన ఇప్పుడు నడుస్తుంది మొత్తం. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నా. రైల్వే బోర్డ్ చైర్మన్ దగ్గర డిస్కస్ చేశారు వీటి పాయింట్స్ గురించి. లాస్ట్ టైం మనం పాయింట్ గురించి మాట్లాడుతున్నా, టెక్నికల్ సబ్జెక్ట్ ఇన్ టెక్నీషియన్ పోస్ట్. సో ప్రీవియస్ టైంలో ఏం జరిగిందంటే ఏఎల్పి టెక్నీషియన్ పోస్ట్ కలిపి 2 కంబైన్డ్గా వదిలేవారు. ఇప్పుడు 2018 నోటిఫికేషన్లో యాక్చువల్గా. ఈసారి ఏం జరిగిందంటే ఏఎల్పి సపరేట్ వదిలేశారు, టెక్నీషియన్ సపరేట్ వదిలేశారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే ఇంతకుముందు టెక్నికల్ సబ్జెక్ట్ రాసేవాళ్ళం టెక్నీషియన్ పోస్ట్కి. ఈసారి అలా లేకోకుండా ఓన్లీ సింగిల్ స్టేజ్ చేసేసి అలా చేయడం వల్ల అంటే దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది. టెక్నీషియన్ పోస్ట్ ఆల్రెడీ ఐటీ చదివింటారు కదా, వాళ్ళు టెక్నీషియన్ చదివింటారు, అంటే టెక్నికల్ పోస్టులు ఉంటాయి, టెక్నికల్ చదివింటారు వాళ్ళు. ఐటీ చదివిన వాళ్ళు డీజిల్ మెకానిక్ అనుకోండి, ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ సబ్జెక్ట్ చదవాలా అని స్టేజ్ 2 కూడా మెన్షన్ చేయాలా అనే డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట ఎక్కడ టెక్నీషియన్ పోస్ట్లో. ఏఎల్పికి ఉంది కదా, ఇప్పుడు ఏఎల్పి నోటిఫికేషన్లో ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు చదువుతున్నారు కదా. ఇక్కడ టెక్నీషియన్కి లాస్ట్ టైం అలా ఉండే, ఈసారి అలా లేకోకుండా కట్ ఆఫ్లు అనేది 85 స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా వచ్చిందనమాట. ఇది అక్కడ డిస్కషన్ జరిగింది. అంటే ఇంతకుముందు స్టేజ్ 1 స్టేజ్ 2 ఉండే, నీకు ఫిల్టర్ అయిపోయి కాంపిటీషన్ అక్కడే పోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల
ఎక్కువ మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారనే టాపిక్ అనేది ఇక్కడ జరిగింది. ఎక్కడ? టెక్నికల్ సబ్జెక్ట్ ఇన్ టెక్నీషియన్ పోస్ట్ అనే పాయింట్ దగ్గర. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, నార్మలైజేషన్ ఫార్ములా. ఈ నార్మలైజేషన్ ఫార్ములా చాలామంది వ్యతిరేకత అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లాస్ట్ టైము వెస్ట్ బెంగాల్ సిలిగురినే ఎప్పుడో చెప్పాను, నేను నా వీడియోలోనే డిస్కస్ చేశా. అతను టోటల్గా 43 మెంబర్స్ ఏమో, 43నో 60 మెంబర్స్ ఏమో ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అంటే చాలా తక్కువ మెంబర్స్ అటెండ్ అయ్యారు. కానీ అతనికి వచ్చిన మార్క్స్, రా మార్క్స్ 50 మార్క్స్, కానీ అతను నార్మలైజేషన్ కలిపిన మార్క్స్ 43 మార్క్స్. ఓకే, అతనికి జాబే వచ్చేసింది లాస్ట్ టైం ఇక్కడ రీసెంట్గా టెక్నీషియన్లో. ఇక్కడ 6000 మెంబర్స్ ఎగ్జామ్ రాసినప్పుడు 5 or 4 లేదా 2 or 1 మాత్రమే నార్మలైజేషన్లో మార్క్స్ కలిసాయి ఇక్కడ మనకి. అదే 60 మెంబర్స్ మాత్రమే అటెండ్ అనేది తనకి 40 మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో యాడ్ అయ్యాయి అనమాట. ఈ డిస్కషన్ పైన, నార్మలైజేషన్ ఫార్ములా పైన మార్చండి అనే డిస్కషన్ అయితే రైల్వే బోర్డ్ చైర్మన్ దగ్గర డిస్కషన్ జరిగింది ఇక్కడ. ఇది కూడా ఒక పాయింట్. ఇంకా ఇది కూడా మనకి రైస్ చేసిన క్వశ్చన్. చాలామంది బాధపడుతున్నారు, అవును ఇలా జరిగింది ఇదే. చాలామంది అదే కదా, ఇప్పుడు అతను రాస్తే అతని అదృష్టంతో వచ్చింది ఇక్కడ. పాయింట్ ఏమంటే ఈ నార్మలైజేషన్ ఫార్ములా తీసుకునే కదా జరిగింది యాక్చువల్గా. ఇదేమో చేంజ్ చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అక్కడ రైస్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇది అసలైన పాయింట్ చూడండి, మన ఏజ్ రిలాక్సేషన్. మనకి 2019 తర్వాత ఇంతవరకు నోటీస్ అనేది ఎప్పుడు? లాస్ట్ ఇయరే రాసాం మనకి ఎగ్జామ్. 2019 తర్వాత ఎప్పుడు వచ్చాయి నోటిఫికేషన్స్? 2024లో నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అక్కడే ఒకసారి 5 years గ్యాప్ వచ్చింది కోవిడ్ నుంచి. మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అక్కడ బాగుంది. ఈ ఇయర్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే 5 years గ్యాప్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఈ 5 years ఫిల్ చేయాలి కదా మరి. ఈ 5 years ఫిల్ చేస్తేనే కదా మనకి. ఇప్పుడు 5 years వేస్ట్ అయిపోయినట్లే కదా ఇక్కడ. చాలామంది దీని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా ఈసారి ఏఎల్పి, రీసెంట్గా వదిలిన ఏఎల్పికి అయితే దగ్గరలో ఏజ్ రిలాక్సేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అసలు అప్లికబులే కాదు. ఇందులో ఎంతమంది ఉన్నంటారు ఇక్కడ? ఈ నోటిఫికేషన్లోనే కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింటారా? ఒకసారి లాజిక్గా ఆలోచిస్తే మొత్తం ఆడ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఈ నోటిఫికేషన్లో వెళ్ళిపోయారా? వెళ్ళలేదు చాలామంది. లాస్ట్ టైం ఒక 1 or 2 మార్క్స్తో పోయిన వాళ్ళంతా ఇప్పుడు దీనిపైన నమ్ముకున్న వాళ్ళంతా పోయినట్లే కదా, వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ జీవితాలన్నీ నాశనమైనట్లే. ఇప్పుడు నేను ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే పెంచితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ దగ్గర ఉండే వాళ్ళైనా ఈసారైనా జాబ్ కొడదాం, ఈసారైనా జాబ్ కొడదాం అనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఏజ్ అయిపోయిన వాళ్ళంతా ఒక డిప్రెషన్ కూడా పోయింటారు నాకు తెలిసి. ఏదో సిచ్యువేషన్, అది మార్క్స్ తగ్గిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. 1 or 2 మార్క్స్ పోయిన వాళ్ళంటే ఫుల్ స్ట్రగుల్ అవుతుంటారు నాకు తెలిసి. నా థింకింగ్ ఏమంటే ఏదన్నా ఏజ్ రిలాక్సేషన్ పెంచాలా అనే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్తున్నాను ఇక్కడ. సో చాలామంది అక్కడే నిలబడిపోయి ఉంటారు, వాళ్ళ కోసం కదా. 5 years తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు 5 years మధ్యలో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోయి ఉంటారా? ఇది లాజిక్ లేని క్వశ్చన్ అనమాట. ఈ 5 yearsలో ఇక్కడ ఒకసారి చూడండి, 29 years ఉంటాయి అతనికి. ఇంకా నెక్స్ట్ 5 years ఎంత? 34 years. 5 years గ్యాప్ తర్వాత ఇతను ఏజ్ అంతా వెళ్ళిపోయినట్లే కదా ఇక్కడ. సింపుల్గా చెప్తున్నా, 28 ఉన్నా జస్ట్ 10 days, 5 days, 1 month గ్యాప్ ఉన్న వాళ్ళంతా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఒక చిన్న డేట్ చెప్తాను చూడండి ఒకసారి, ఏఎల్పి డేట్ ఏం చెప్పాడో చూడండి. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను నేను. ఏజ్ గ్రూప్ 18 to 30, 18 నుంచి 13 వరకే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఏఎల్పి గురించి మాట్లాడుతున్నాను. అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 02/07/1995 అంటే యూఆర్ వాళ్ళకి, అండ్ ఆల్సో యూబీసీ క్రిమిలేయర్ వారికి చూడండి 02/07/1995. ఇదేమిది
ఓబీసీ సిఎల్ అంటే క్రిమిలేయర్, నెక్స్ట్ యూఆర్ వాళ్ళకి ఈ డేట్ అనమాట. నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే వీటికంటే బిఫోర్ ఉండే వాళ్ళు అప్లై చేసేకి లేదు, ఇది ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఓబీసీ ఎన్సిఎల్ చూడండి, నాన్ క్రిమిలేయర్ 02/07/1992. అంటే ఇక్కడ చూడండి 02/06/1992 ఉన్న ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ నువ్వు 1 డే బిఫోర్ ఉన్న ఈ పోస్ట్ ఎలిజిబుల్ తీసుకోదు అక్కడ సాఫ్ట్వేర్ అనమాట. ఇలా పెట్టేశారు మనకి ఏజ్ అనేది. లాస్ట్ టైం 3 years ఇచ్చారు, నో ప్రాబ్లం, ఈసారి ఇవ్వలేదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 01/07/2007 ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్. లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఆఫ్టర్. చూడండి ఇది పరిస్థితి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి 02/07/1990. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది, కానీ దగ్గరలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు 18 to 30 అని చెప్పాడు, అంటే ఇక్కడ ఓబీసీకి 3 years కలుస్తుంది, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కలుస్తుంది. అంటే ఒక చిన్న చెప్తా చూడు, 18 to 33 years వేసుకున్నాం, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కలుపుదాం. అంటే ఈ 33 yearsలో ఒక 5 days పక్కకి వెళ్ళినా వీళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ పోస్టులకి. ఇలా 1 month బిఫోర్ ఉన్నా 1 days ఉన్నా ఏం డే ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు. ఇది ఇక్కడ 5 years గ్యాప్ వచ్చింది. ఇక్కడ చూడండి పర్సన్, ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడతాను అనమాట. ఇక్కడ ఇది అయితే అది కోవిడ్ వల్లనో రైల్వే బోర్డు తప్పో కాదు, మన సిచ్యువేషన్స్ అలా అయిపోయాయి. రైల్వే బోర్డు దీన్ని ఆలోచించి ఒకసారి ఏజ్ పెంచితే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. ఏమైనా ట్విట్టర్ క్యాంపెయిన్ ఏమైనా జరిగితే మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఒకసారి చూద్దాం. దాని గురించి క్యాంపెయిన్ అయితే చేయాలని ప్లాన్లో ఉన్నారు నార్త్ ఛానల్ వాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలా. చిన్న లాజిక్ చూడండి, 5 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఈ 5 yearsలో అందరు జాబ్ కొట్టి వెళ్ళిపోయింటారా? లేదు కదా. సో ఇది ఎవరికి నష్టం అంటే సీరియస్ ఆస్పిరెంట్స్కి, సీరియస్గా రైల్వే జాబ్స్ నమ్ముకున్న వాళ్ళకైతే చాలా నష్టం ఇది ఖచ్చితంగా. ఇంకా వాళ్ళ లైఫ్ ఏమైతే అది తెలియదు. అందుకే చెప్పేది, మనం ఉన్నప్పుడే చదువుకోవాలా ఏదైనా అని. ఫైనల్ ఛాన్స్ ఉండేవాళ్ళు ఈసారైనా నా సజెషన్ లాస్ట్ ఛాన్స్ అనుకుని ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు. మరీ వస్తుందిలే నోటిఫికేషన్. ఇప్పుడు జూనియర్స్ గురించి సీనియర్స్ గురించి మాట్లాడదాం. ఒక టాపిక్, లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మీరు జూనియర్స్ ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి 1 year గడిస్తే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో సీనియర్స్ ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడతాను. నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎప్పుడు 2019 తర్వాత సిచ్యువేషన్స్. జూనియర్స్కి నేనేం చెప్తారంటే, సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ నీట్గా తెలుసుకొని, అదేవిధంగా నీట్గా నోటిఫికేషన్ చదివి ఏమి ఇచ్చారు ఏం కదా అనేది చూసుకొని చదవండి. ఏవి పడితే అవి చూడొద్దు అనమాట. నేను చెప్పాను, నేను ఇంతకుముందే ప్రతిసారి అదే సోది మాటలు చెప్పాను అనమాట. ఒకసారి పోయిందంటే మళ్ళీ ఛాన్స్ రావు మీకు. అలా అనుకొని ప్రిపేర్ కాండి జూనియర్స్. ఇప్పుడు సీనియర్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం దీని గురించే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి, వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బి. దీని గురించి ఎక్కువ మాట్లాడండి. వెయిటింగ్ లిస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్స్ వదలారనమాట. అది 1:1 తీసారు. అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఏం మెన్షన్ చేయాలి ఈసారి ఆలోచించాలని. కొంతమంది వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు 100 members సెలెక్ట్ అయితే 100 members వెళ్ళారనమాట. కొంతమంది ఏమవుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోతారు, నెక్స్ట్ మెడికల్లో పోతారు. కొంతమంది వీళ్ళని దృష్టిలో ఉంచుకొని వెయిటింగ్ లిస్ట్ ఉంచాలా అని అక్కడ రైల్వే బోర్డ్ చైర్మన్ కూడా డిస్కస్ చేసింది. ఇంకొక పాయింట్, యాన్యువల్ క్యాలెండర్ స్ట్రిక్ట్లీ ఫాలో. సీనియర్స్కి అయితే ఇది నష్టమే. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇది నష్టమే ఖచ్చితంగా. ఇప్పుడు ఫాలో అవుతున్నాడు రైల్వే బోర్డు, ఇప్పుడు ఫాలో అవుతా అని చెప్తున్నారు. ఇంతకుముందు 5 years ఏమైంది? అది ఎంత
నోటీస్ అసలు 5 ఇయర్సే రాలే నోటిఫికేషన్. ఇప్పుడు వీళ్ళంతా నష్టపోయినట్లే కదా. ఒక్క 1 ఇయర్లో మొత్తం వెళ్ళిపోయింటాడా? ఇదే కదా ఇక్కడ ప్రాబ్లం. ఇది ఏజ్ రిలాక్సేషన్కి, యాన్యువల్ క్యాలెండర్కి. ఎప్పుడైనా ఉన్నా ఒక ఛాన్స్ ఉన్నా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి మా. అసలైన పాయింట్ ఇప్పుడు మాట్లాడతాను చూడండి మీ అందరి గురించి. ఒక 5 మినిట్స్ బాగా వినండి. మీ గురించి మీకే చెప్తాను నేను. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్స్ మీద ఒకసారి వ్యూస్ చూడండి, వాటిపైన ఎక్కువ ఉంటాయి. క్లాస్ చెప్పినప్పుడు క్లాస్ ఎవరు చూడదు. నేను నిజం చెప్తున్నా ఈ పాయింట్. సిన్సియర్గా బుక్ పట్టుకొని కానీ యూట్యూబ్లో క్లాస్ చూసేవాళ్ళు కానీ మిమ్మల్నే చెప్తున్నాండి, మీ గురించే చెప్తున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పైన మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికి జూనియర్స్కి తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైతే జూనియర్స్ ఉంటారో వీళ్ళ గురించి ఇలాంటి టాపిక్స్ పైన మనకి ఇంట్రెస్ట్. చదువు పైన అసలు ఇంట్రెస్టింగే లేదు. నేను చాలా చెప్తున్నాను ఇది. నేను అదే పని చూసి చెప్తున్నా. నేను నా క్లాసెస్ చూడమని కాదు, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే లేదు. ఒక 10 మంది కన్నా తెలుస్తున్న ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడమని నేను చెప్పను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఛానల్ కూడా పెట్టింది అందుకే, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం కాదు. అది కాదు, చూస్తే చూడాలి అంటే లేదు. ఒక 10 మంది అన్న మారతారనే ఉద్దేశంతో చెప్తాను. జూనియర్స్ సీనియర్ సిచ్యువేషన్స్ మీకు ఈ వీడియో చూసి ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే అందరూ నేను సీనియర్స్ గురించి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, దీన్నే నమ్ముకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నష్టపోతారు. దీనిపైన ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచకపోతే వాళ్ళ లైఫ్లో అయితే స్పాయిల్ అవుతాయి. దీన్నే నమ్ముకున్న వాళ్ళు, వేరే వర్క్ చేసుకున్న వాళ్ళు చేస్తారులేండి. ఇదే లైఫ్ అనుకునే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే లైఫ్ అయితే స్పాయిల్ అయినట్టు ఇండైరెక్ట్. ఏదో చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు మా, వాళ్ళ లైఫ్ దీనిపైన పెట్టింటారు. అందుకే సూసైడ్ చూస్తా ఉన్నాము. చాలామంది కూడా రీసెంట్గా ఒక సూసైడ్ జరిగింది ఎక్కడో, ఒక తెలంగాణలో ఎక్కడో. అతనికి జాబ్ రాలేదని చెప్పి అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు అనమాట. సో ఇలాంటివే కారణాలు అనమాట. ఇట్లాంటివి ఏం చేసుకోవద్దండి. కానీ మనం రియాక్షన్ వేరే ఛాన్స్ లేనప్పుడు ఒక ఛాన్స్ ఉన్నా వదులుకోవద్దనమా. సీనియర్స్కి గ్రూప్ డి ఛాన్స్ ఉంది, మీకు ఇస్తే హ్యాపీనే. ఇయర్ కూడా ఇవ్వకపోతే కష్టం. మీకు ఎన్టీపీసీ ఛాన్స్ ఉంది. సీనియర్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ ఛాన్స్ ఉంది, గ్రూప్ డి కూడా ఛాన్స్ ఉంది. గ్రూప్ డి నాకు తెలిసి చేంజ్ చేయకపోతే బెటర్. ఈ ఇయర్ కూడా ఐటే 10th చేస్తే, అంటే ఐటీ వాళ్ళ, లేదంటే ఐటీ వాళ్ళు సపరేట్ చేసి 10th వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్ అట్లా వదిలినా ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తారో తెలియదు. ఈ కోర్టులో తేలుతుంది. ఇది నేనే డిసైడ్ చేయడం కాదు. యాక్చువల్గా ఇక్కడ కోర్టులో కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం ఎట్లా చెప్తాం. అదే పనిగా ఇంకోటి సీనియర్స్ నా సజెషన్ ఏమంటే, ఇంకొకసారి మళ్ళీ ఛాన్సులు రావు. సిన్సియర్గా ప్రిపేర్ కాండి. జూనియర్స్ ఈ వీడియోకి అయితే సీనియర్స్ జూనియర్స్ మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఏం చేయాలనేది కూడా చెప్పిన మీకు క్లారిటీ వచ్చింది. ఏదైనా సిన్సియర్గా ట్రై చేయండి, లేదంటే క్విట్ అయిపోండి. ఈ ఫీల్డ్ నుంచే క్విట్ అయిపోండి. నేను చెప్తాను ఈ పాయింట్. చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయినా జాబ్స్ రాని సిచ్యువేషన్ మా. ఎందుకు ఊరికి మాట్లాడడం, మీకు అదొస్తుంది ఇదొస్తుంది ఉండే మాటలు చెప్పాను అనమాట. నేను సిన్సియర్గా ట్రై చేసినా కానీ రాని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాంపిటీషన్ అలా ఉంది, ప్రిపరేషన్ లెవెల్స్ కూడా అలానే ఉన్నాయి. జూనియర్స్ ఒకసారి ఆలోచించండి. లేదు సార్ నాతో కాదు, నేను చేయలేదంటే శుభ్రం క్విట్ అయ్యి బయటకు పోండి, నో ప్రాబ్లం. హ్యాపీగా చిన్న స్మాల్ వర్క్ చూసుకున్నా చాలు. మీ పేరెంట్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. ఊరికి ఎందుకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి మనము చదువుతాం, ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆ మైండ్ సెట్లో అసలు ఉండద్దండి. ఇది నా సజెషన్. అన్ని ఛానల్లో లాగా నేను చెప్పాను, ఉండే ఫ్యాక్ట్సే మాట్లాడతా. ఏదైనా సగం ప్రిపరేషన్ చేసుకుంటా, నాకు వస్తుందిలే, అసలు క్వాంటిటీ ప్రిపేర్ చేయకోకుండా, రీజనింగ్ ప్రిపేర్ అయ్యే, మార్క్ టెస్టులు రాకోకుండా, సిలబస్ చదవుకోకుండా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది జూనియర్స్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చి నేను చేస్తానని చెప్పి ఇయర్స్ గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటివి వద్దు. మీకు చేతనైతే ఉండండి ఈ ఫీల్డ్లో, లేకుంటే స్మాల్ నెక్స్ట్ మీకు అనుగుణంగా వర్క్ చూసుకున్నా చాలు. అది ఏ పైనైనా సరే. అది చేతకపోయినా పేరెంట్స్కైనా హెల్ప్ చేయండి. ఇది నేను చెప్తా, ఎందుకు ఊరికే. ఓకే,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్.